హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. ఆంధ్ర ధాన్యం తెలంగాణలోకి అక్రమంగా ప్రవేశిస్తుంది. ఏకంగా వందలాది లారీల్లో అక్రమ మార్గాల్లో వస్తుంది. తెలంగాణలో వరి ధాన్యానికి క్వింటాలకు 500 చొప్పున బోనస్ ఇస్తుండటం, ఇందుకు తెలంగాణకు చెందిన కొందరు మిల్లర్లు కొమ్ము కాస్తుండటంతో ఆంధ్రాకు చెందిన కొందరు వ్యాపారులు పెద్ద మొత్తంలో ధాన్యాన్ని తరలిస్తున్నారు. ఆయా శాఖల కంట పడకుండా పదుల సంఖ్యలో ఉన్న చెక్పోస్టులను దాటుకొని ఆంధ్ర ధాన్యం తెలంగాణకు చేరుకుండటం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోజుకు 50 నుంచి 100 లారీల చొప్పున 20 రోజులుగా భారీ లోడ్లతో తెలంగాణలోకి ప్రవేశిస్తుండటాన్ని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల రైతులు గమనించారు. ఈ క్రమంలో ఆదివారం కూడా పెద్ద సంఖ్యలో వస్తున్న లారీలను నేలకొండపల్లి మండలం చెరు మాదారం రైతులు అడ్డగించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రాలోని విజయవాడ, తెనాలి వ్యాపారులు తెలంగాణలోని కొందరు మిల్లర్లు దళారులతో కుమ్మక్కై ఈ దందాను సాగిస్తున్నట్లు తెలుస్తుంది. ఏపీ విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం నుంచి ఎన్టీఆర్ జిల్లా గండ్రాయ్ మీదుగా కొన్ని లారీలు చెరువు మాదారానికి చేరుకుంటున్నాయి. ఇక్కడి నుంచి ఖమ్మం కోదాడ హైవే ఎక్కించి మిర్యాలగూడకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో చెరువు మాదారం రైతులు ఈ లారీలను ఆదివారం అడ్డగించి లారీ డ్రైవర్లను ప్రశ్నించారు. డ్రైవర్లు నీళ్లు నమలడంతో విషయం బహిర్గతమైంది. ఇందులో నేలకొండపల్లి ఎస్ఐ సంతోష్ అక్కడికి చేరుకొని రైతులు పట్టుకున్న లారీలను నేలకొండపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. మరికొన్ని లారీలను చెరువు మాదారం చెక్పోస్ట్ వద్ద నిలిపివేశారు. తరువాత వాటిని ఆంధ్రాకు తిరిగి పంపారు. ముదిగొండ మండలం వల్లభి గ్రామం వద్ద శనివారం రాత్రే కొన్ని లారీలను గ్రామస్తులు అడ్డుకొని వెనక్కి పంపించారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.